నా పేరు కార్తిక్ అండి. నేను త్రాగుబోతుని. సో ఇది మనం లాస్ట్ టైము ఆ, ఈ మీటింగ్లో ఆ, ఈ ఈ పేజ్ ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో మీ స్క్రీన్ మీద మొదటి ముద్రణకు ముందు మాట, దాని ముందు దాకా చదివాం, పీఠిక చదివాం. సో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుదాం. సో నేను చదివేది నాకు అర్థమైంది కూడా కేవలం నా అనుభవం, నా ఒపీనియన్ కూడా ఉండొచ్చు. మీది ఒకవేళ ఏమైనా దీనికి విరుద్ధంగా ఉంటే తప్పకుండా క్యూఎండ్ఏలో కానీ మీ షేరింగ్లో కానీ మీరు మొదటి అరగంట తర్వాత తెలపచ్చు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు మాట్లాడచ్చు. ఓకే, మనకి చదవడానికి ఇక్కడ పవన్ డి గారు ఉన్నారు. పవన్ గారు. ధన్యవాదాలు కార్తిక్. నా పేరు పవన్ అండి. నేను ఒక త్రాగుబోతుని. ఆ, మొదటి ముద్రణకు ముందు మాట. 1939లో మొదటిసారిగా ప్రచురించిన మొదటి ముద్రణలో యథాతథంగా ప్రచురించిన ముందు మాట ఇది. ఒక్క నిమిషం సార్. సో 1939లో ప్రచురించారండి ఈ బుక్ ఫస్ట్ టైం. ఈ బుక్ ఎప్పుడు వచ్చింది ప్రింట్లోకి? కాకపోతే రాయటం మొదలుపెట్టింది 1937లోనే. ఏ ఏ బాబు బిల్లు సూపర్ అయింది 1935 జూన్ 10వ తారీఖున. బిల్ డబ్ల్యూ సూపర్ అయింది డిసెంబర్లో 1934లో. సో ఈ జస్ట్ డేట్స్ కొంచెం మనకి వెనక్కి వెళ్ళి డేట్స్ చూసుకుంటే ఇది. సో సోబర్ అయిన బిల్ డబ్ల్యూ సోబర్ అయిన సుమారుగా 4 ఏళ్ళకి వచ్చింది ఈ పుస్తకం. ప్లీజ్ గో హెడ్ పవన్. క్షమించాలి. ఆ, ఆల్కహాలిక్స్ అనానిమస్ కు చెందిన 100 మంది 100 మందికి మించి ఉన్న స్త్రీ పురుషులం మేము మానసికంగా, శారీరకంగా పూర్తి నిరాశాజనకంగా గోచరించిన స్థితి నుండి కోలుకున్నవారు. ఆగండి. మేము ఎలా కోలుకున్నాం? యా. సారీ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ లైన్ బై లైన్ వెళ్తాను పారాగ్రాఫ్. ఓకే. సో సుమారుగా 100 మంది అంటారు కథ. యాక్చువల్లీ అప్పుడు 70 మంది ఉన్నారు. రౌండ్ ఫిగర్ బాగుంటుందని చెప్పి 100 వేసాడన్నమాట మన బిల్డబ్ల్యూ. సో కథ ఈ బుక్ పబ్లిష్ అయ్యి అన్నీ వచ్చేసరికి 100 మంది అయ్యారు. సో ఏంటి ఇక్కడ ఇంగ్లీష్ పుస్తకంలో కూడా అబౌట్ 100 పీపుల్ అంటాడు. ఆ, పురుషులం సారి ఏంటి కోలుకున్న వారం అంటున్నాడు ఇక్కడ. అంటే రికవర్డ్. కాకపోతే మనం చాలామంది మీటింగ్లో ఇంకా కోలుకుంటున్నాం అంటాం. ఆ, అంటే ఏది కరెక్ట్ తప్పు అని కాదు. ఆ, నేను ఒక్కో రోజు కోలుకున్న వాళ్ళ ఉండొచ్చు, మ్యాక్సిమం రోజులు కోలుకున్న వాళ్ళలాగే ఉంటా. ఒక్కో రోజు ఇంకా కోలుకుంటున్న వాళ్ళ ఉంటున్నా. కాకపోతే దేని నుంచి కోలుకుంటాను? త్రాగుబోత్తనం నుంచి కాదు వీళ్ళు చెప్పేది. ఆ, మేము మానసికంగా, శారీరకంగా పూర్తి నిరాశాజనకంగా గోచరించిన స్థితి నుండి కోలుకుంటాం. నేను ఈరోజు శారీరకంగా నిరాశాజనకమైన స్థితిలో ఉన్నానా? శారీరకంగా బాగానే ఉన్నాను కదా. దీనికి ప్రోగ్రాం కూడా చేయక్కర్లేదు. ఓ 4 రోజులు మీటింగ్ వస్తే చాలు. యాక్చువల్లీ స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా ఎదిగితే శారీరకంగా కూడా మనం ఎదుగుతామని వేరే చోట రాసం పుస్తకంలో. అది వేరే విషయం. కానీ ఇక్కడ మామూలుగా నిరాశాజనకమైన స్థితి నుంచి అయితే కోలుకుంటాం కదా. అలాగే మానసికంగా కూడా ఆ, ఈ రోజుకి నేను నిరాశాజనకంగా అయితే లేను. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ, లేకపోతే అప్పుడప్పుడు రిలేషన్లో ప్రాబ్లం రావచ్చు, లేకపోతే అప్పుడప్పుడు ఏలో ఎవరో అనొచ్చు. మానసికంగా ప్రాబ్లంలోకి వెళ్ళొచ్చు. కాస్త అది నిరాశాజనకంగా అయితే లేదు. ఏదో ఫైనాన్స్లో అప్పుడప్పుడు వెళ్తాను నిరాశాజనకంగా. కాకపోతే మళ్ళీ కోలుకునే ఇది నా దగ్గర ఉంది, ప్రోగ్రామ్. ఆ స్థితిలో నేను ఉండక్కర్లా. అది దీని అసలు అర్థం. కోలుకోవటం అంటే తాగుబోతనం నుంచి కాదు, మానసికంగా, శారీరకంగా పూర్తి నిరాశాజనకంగా గోచరించే స్థితి నుంచి కోలుకోవటం. బిగ్ బుక్లో ఇక్కడ ఒక్కటే చోట కాదండి, చాలా చోట్ల రాశాడు కోలుకున్న వాళ్ళం, రికవర్డ్ అంటాడు.
అంటే ఆ స్థితిల నుంచి కోలుకున్నాం. కోలుకోవటం అంటే నయం అవటం కాదు, రెండు వేరే. అంటే కోలుకోవటం అంటే పూర్తిగా వెళ్ళిపోవటం కాదు. హార్ట్ అటాక్ వచ్చిందండి, హార్ట్ అటాక్ అయ్యాక బైపాస్ అవుతుంది. బైపాస్ అయ్యాక కొన్ని రోజులు దాని నుంచి కోలుకుంటాం. కాకపోతే మళ్ళీ హార్ట్ అటాక్ రాదని ఉందా? లేదు కదా. నేను దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఒకరోజు చొప్పున ఆ ఎక్సర్సైజు, ఆ తిండో ఏదో ఒకటి కాస్త. మళ్ళీ అలాగే నేను సిగరెట్లు తాగేసి శుభ్రంగా తినేసి మళ్ళీ వాకింగ్లు అవి చేయకపోతే మళ్ళీ వస్తుంది హార్ట్ అటాక్. అలాగే నేను ఈ కోలుకున్న స్థితిని మెయింటైన్ చేసుకోవడానికి ఉన్నాయి నాకు ఆ 12 సోపానాలు. మెయింటైన్ చేసుకోవటం, ఎదగటం రెండూ జరుగుతాయి. నెక్స్ట్ లైన్ కూడా ఒకసారి చదివి నెక్స్ట్ 2 లైన్లు చదివి ఆపండి సార్. 2 సెంటెన్సెస్. మేము ఎలా కోలుకున్నాము అనే విషయాన్ని ఇతర త్రాగుబోతులకు తెలియపరచడమే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. మరే ఇతర ప్రామాణికత్వము అవసరం లేకుండా ఈ గ్రంథంలోని పుటలు వారిని పూర్తిగా ఈ విషయంలో ఒప్పించగలవని మేము భావిస్తున్నాము. ఓకే. సో ఇక్కడ ఇంగ్లీష్లో ఒక పదం వాడతాడండి, ప్రిసైజ్లీ. ఇప్పుడు ఏమంటున్నాడు ఈ లైన్లో? మేము ఎలా కోలుకున్నామో అది హైలైట్ కూడా చేసున్నట్టుంది బోల్డ్లో. మరి ఇక్కడ అట్లీస్ట్ ఆన్లైన్ టెక్స్ట్ నాకు కనిపించింది. ఆ, ఎలా కోలుకున్నామో. సో ఎలా కోలుకోవాలి? బిగ్ బుక్లో రాశాడు, అందుకనే రాశాడు. మీటింగ్లో తెలియదు ఎలా కోలుకోవాలో. మీటింగ్లో అక్కడక్కడ ఒక్కోటి 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 తెలుస్తుంది. కొంచెం కన్ఫ్యూజ్ కూడా అయిపోతాం, ఎందుకంటే త్రాగుబోతుల ఒపీనియన్లు కూడా చెప్తారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ లైన్లో రాసి లేకపోయినా నీకు మనకి మాట్లాడుకోవాల్సింది దీని కామన్ సొల్యూషన్ అంట. అందరికీ సరిపోయే పరిష్కారము. సో దీంట్లో లేకుండా నాకు పని చేసింది మీకు చెప్పాను అనుకోండి, అది మీకు పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. కాకపోతే అందరికీ పనిచేసే పరిష్కారము ఏదైతే ఉందో ఈ బిగ్ బుక్, దీని నుంచి చెప్పాను అనుకోండి, నాకు ఖచ్చితంగా పనిచేస్తుంది. సో మీటింగ్లో వినేది తప్పని నేను చెప్పట్లా. కాకపోతే బిగ్ బుక్లో లేకపోతే అది మీకు పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. ట్రై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే నాకు ఏంటంటే నేను అలాంటి ట్రయల్కి ఇంక అలిసిపోయా. నాకు వద్దు, వేస్ట్. ఏంటంటే నేను ఎందుకు అందరికీ పని చేసేది తీసుకుంటా? ఆ, చాలా సింపుల్ లాజిక్ అది. అందరికీ పని చేసేది తీసుకోవటం బెటర్. మేము ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయింది ఏలోకి వచ్చి. సో ఏంటంటే నా 7+ ఇయర్స్ నుంచి సూపర్గా ఉన్నా. మొదటి 2 ఏళ్ళు కూడా నేను మీటింగులు చేశా. వారానికి ఎవ్రీ డే ఒక మీటింగ్ చేశా. ఇన్వెంటరీలు రాసా. ఇంకా 5th స్టెప్ అవ్వలేదు అనుకోండి. ఆ, దాని తర్వాత సర్వీస్ చేసా. అయినా అబ్సెషన్తో రిలాక్స్ అయ్యా. సో నాకు అది సరిపోలేదు డోసు, ఇది కావాల్సి వచ్చింది నాకు. సో అందుకనే ఇంక నేను అప్పటి నుంచి నేను ఇంక దీన్నే నమ్ముకున్నా. దీంట్లో ఉన్నది చేస్తా, ఏం చెప్తే అది చేస్తా, బుర్ర వంచుతా దేనికి దీనికి. బిగ్ బుక్లో ఏదో ఇలారే నీకు ఇక్కడ స్వార్థం ఉందేమో చూసుకో అంటే చూసుకుంటా. అది. సో ప్రిసైజ్లీ అన్న వర్డ్ తెలుగులో పడలేదు. ప్రిసైజ్లీ అంటే ఏంటి? క- ఆ, ఖచ్చితంగా అంటే అటు ఇటు కాకుండా పనిచేసే మార్గాన్ని ఈ పుస్తకంలో రాశారు. ఇంకా ఇంకో నెక్స్ట్ లైన్కి వెళ్తే ఇంకా మరో ఇతర ప్రామాణిక్యతలు అవసరం లేకుండా రాశారు. అంటే ఇంకో లిటరేచర్ అవసరం లేదంటాడు వీడు. మరి ఏలో అన్ని లిటరేచర్లు ఉన్నాయిగా, మరి అవసరం లేదంటాడేంటి? ఎందుకంటే నేను దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి నా జీవిత కాలం సరిపోతుంది. ఆ లోపు నేను పడిపోకుండా ఉండడానికి ఇంకా వేరే లిటరేచర్ నాకు సపోర్టు, మీటింగులు సపోర్టు, ఫెలోషిప్ సపోర్టు, ఆఖరికి సర్వీస్ కూడా నాకు సపోర్టే. దీంట్లో సర్వీస్ చేయమంటాడు. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ, ఈ పుస్తకం ప్రకారం వస్తుంది అది నా ఉన్నత శక్తితో కనెక్షన్ మేము, నాకు ఆయనతో ఉన్న రిలేషన్ మేము ఈ పుస్తకం ప్రకారం.
సో నాకు నేనేమి పుడింగ్ కాదు కాబట్టి నేను ఇది చదివేసి టక్కుమని ఇంకే పుస్తకం అవసరం లేదు అనలేను కాబట్టి వేరే పుస్తకాలు రాశారు నాకు ఆ నేర్చుకునే లోపు ఇది నేను చేసే లోపు పక్కన వాళ్ళని చంపేయకుండా ఉండడానికి నేను చచ్చిపోకుండా ఉండడానికి వేరే సపోర్టింగ్ మెటీరియల్ రాశారు. కాకపోతే దీన్ని 100% బాగా అర్థం చేసుకుని చేయగలిగితే అది అవ్వదు ఈ జీవితంలో, ఎప్పటికీ నాకు కొత్తవి కనిపిస్తూనే ఉంటాయి నేను చదివినప్పుడల్లా. కాకపోతే నాకు ఈరోజు ఆ, నన్ను ఈ రోజుకి నిలబెట్టేదంతా నాకు ఈ పుస్తకం నుంచి వచ్చింది. ఇంకా దీని నుంచి ఎదగాలి. కంటిన్యూ అవ్వండి సార్. మా అనుభవాల ఈ వివరణ త్రాగుబోతును మెరుగ్గా అవగాహన చేసుకోవడంలో ప్రతి వ్యక్తికి ఎంతో సహాయపడగలదని మేము భావిస్తున్నాము. ఉమ్, త్రాగుబోతు తీవ్రంగా జబ్బుపడిన వ్యక్తి అని చాలా మంది గ్రహించలేరు. అదనంగా మా జీవన విధానం అందరికీ ప్రయోజనకరంగా ఉండగలని ఉండగలదని కూడా మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. ఉమ్. సో కొంచెం కిందకి వెళ్ళండి స్నేహితు గారు. యా, అంత అక్కర్లేదు సార్, ఇందాక ఆయన చదివింది. థ్యాంక్ యూ. సో ఈ పుస్తకంలో వీళ్ళ అనుభవాల ద్వారా రాసినది ఈ బుక్. ఇంకోటి ఏంటి, అందరికీ అందరికీ అంటే ఉత్తి తాగుబోతులే కాదు కదా, ఇతర తాగుబోతులకి అనలేదు, అలా అనుండేవాడు. అందరికీ ఉపయోగపడుతుంది. అందుకనే ఈ 200 ఫెలోషిప్లు వచ్చినాయి ఈ 12 సోపానాల మీద. ఆ రోజు ఊహించుకోలేదు వీళ్ళు రాసినప్పుడు. 100 మంది ఉన్నారు. 200 ఫెలోషిప్లు వచ్చినాయి. చాలామంది తాగుబోతులు కాకపోయినా వచ్చి మన బిగ్ బుక్ స్పాన్సర్షిప్ ద్వారా వెళ్తారు. నాకు టైం ఉంటే చేయించచ్చు, ఏంటంటే తాగుబోతుగా. కాకపోతే నాకు టైం లేదనుకో, నా ఫస్ట్ ప్రయారిటీ తాగుబోతుకు చేయించడం. అది నా ఫస్ట్ ప్రయారిటీ. అది తాగుబోతు కాకపోతే నా సెకండ్ ప్రయారిటీ టైం ఉంటేనే. ఎందుకంటే నా ప్రైమరీ పర్పస్ తాగుబోతుకి సహాయం చేయటం. సో ఏంటంటే ఆ, ఇది తాగుబోతు అన్నవాడు జబ్బు పడిన వ్యక్తి అండి. జబ్బు పడిన వ్యక్తి అంటే రిలాప్స్ అయితే మరి మామూలుగా క్యాన్సర్ వచ్చిందండి ఎవరికైనా. క్యాన్సర్ తిరిగి వస్తే ఆయన పట్టుకుని తిడతావా? నేను ఇందాక చెప్పిన ఉదాహరణలోనే ఆ, ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది, బాగుపడ్డాడు. బాగుపడి మళ్ళీ హార్ట్ అటాక్తో వచ్చాడు. పట్టుకుని ఆ, హాస్పిటల్లోకి రాగానే, వెధవా నేను చెప్పింది చేయలేదు, మళ్ళీ హార్ట్ అటాక్ తెచ్చుకున్నావు అంటావా? లేకపోతే లోపలికి తీసుకెళ్ళి మందులు వేస్తావా? ఆపరేషన్ ఏంటి అన్నది అన్ని టెస్టులు చేస్తాం. ప్రేమగా చూస్తావా, కొడతావా? ఆహా, అది మరి జబ్బు పడిన వ్యక్తిని ఎందుకు తిడుతున్నాం సార్ మనం? ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? జబ్బు పడిన వ్యక్తిని ఎందుకు తిడుతున్నామని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? తిట్టం, అర్థం చేసుకుంటాం వీడికి జబ్బు ఉందని. సో వీడిని తిట్టినా వేస్ట్, ప్రేమగా చెప్తేనే పనిచేస్తుంది. త్రాగుబోతులు కాకపోతే ఎవడో ఇది పర్ఫెక్ట్గా చేయలేడు, నేను కూడా తిడుతూ ఉంటాను. కాకపోతే ఇమీడియట్గా గ్రహించుకుంటాం. ఆ గ్రహించుకోవటం ఎలా వచ్చింది? బిగ్ బుక్ని అర్థం చేసుకోవటంతో వచ్చింది. బిగ్ బుక్లో ఉన్నది ప్రాక్టీస్ చేయటంతో వచ్చింది. ఓ అలాగా లేదు, అండ్ ఎక్స్పీరియన్స్తో వచ్చింది. పని చేయగా చేయగా మనుషులతో తిడితే వేస్ట్. చెప్దాం, ప్రేమగా చెప్తేనే బాగా వస్తుంది. సో ఎందుకంటే పుస్తకంలో అదే రాశాడు. అండ్ చాలామందికి బయటికి అర్థం కాదు ఇది. మనకే కాదు, మన ఆవిడికి లేకపోతే మన తల్లిదండ్రులకి వాళ్ళు తిడతారు. అందుకనే వేరే ఆల్నోల్ ప్రోగ్రామ్ ఉంది వాళ్ళకి చెప్పడానికి మనం ఏంటి అని చెప్పి. ఆ, మనమే కొత్త మిత్రుల్ని తిడుతున్నాము, లేకపోతే తోటి మెంబర్లు తిడుతున్నాము. అలాంటిది వాళ్ళు తిట్టడంలో తప్పే ఉంది సార్. మన జబ్బు మనకే ఆ జబ్బు ఉంది, మనమే తోటి పేషెంట్స్ని సావగొడుతున్నాం. సో వాళ్ళు సావగొట్టడంలో ఏం తప్పులేదు. ఓకే. సో అందుకనే మొత్తం అందరికీ అర్థం చేసుకోవడానికి బిగ్ బుక్ పనికొస్తుంది అందరికీ. అందుకనే అందరికీ పుస్తకం ఇవ్వచ్చు, తాగుబోతుకే కాదు.
ఎస్పెషల్లీ పిఐ కార్యక్రమంలో అందుకే ఇస్తాం. తాగుబోతుని అర్థం చేసుకోవాలంటే ఏమివ్వాలి? ఇక్కడ రాశాడుగా. అర్థం చేసుకోవాలంటే పుస్తకం పనికొస్తది. అందుకనే పోలీస్ ఆఫీసర్లకి, డాక్టర్లకి ఈ పుస్తకం ఇస్తాం. దట్ ఈస్ ద రీజన్. కంటిన్యూ సార్. ఈ ఈ ముద్రణ ఫలితంగా పెద్ద సంఖ్యలో మాకు అందే వ్యక్తిగత విజ్ఞప్తులను నిభాయించడానికి మేము చాలా తక్కువ మంది అవటం కారణంగా మేము గుప్తంగా ఉండటం ముఖ్యం. మేమంతా ఎక్కువగా వ్యాపారస్తులం మరియు వృత్తి నిపుణులం కావడం వలన ఈ రోజువారీ కార్యక్రమాల గుప్తత లేనప్పుడు సరిగ్గా నిర్వహించుకోలేని ప్రమాదం కూడా ఎదురవచ్చు. త్రాగుబోతుల గురించి మేము చేసే పని మా దైనందిన కార్యక్రమాలతో బాటుగా అదనంగా నిర్వహించే కార్యక్రమాన్ని అర్థం చేసుకోవలసిందిగా అర్థిస్తున్నాము. సో ఏంటి ఈ పారా ఎందుకు రాశాడు అనుకున్నారు? అప్పుడులో బుక్ పబ్లిష్ అవ్వగానే 1,00,000 వందల మంది వచ్చేస్తారు తాగుబోతు గ్రాండియాసిటీ. నాలుగో ఏంటి 10 ఉత్తరాలు వచ్చినట్టున్నాయి మొదటి నెలలోనో మొదటి సంవత్సరం. 41 దాకా ఎప్పుడు రాశారు పుస్తకం? 1939. 1941లో నిజంగా పుంజుకుంది జాక్ అలెగ్జాండర్ ఆర్టికల్తో. దాని ముందు అదే గాడ్ అండ్ ఆల్కహాలిక్స్ అన్న ఆర్టికల్ ఒకటి వచ్చింది. దాంతో కొంతమంది ఒక 800 మంది దాకా అయ్యారు అప్పటికి. కాకపోతే నిజంగా పుంజుకుంటా 1941లో సంచులతో వెళ్ళిపోయారు ఫస్ట్లో. పుస్తకం పబ్లిష్ అయ్యాక పోస్ట్ బాక్స్కి ఎన్ని ఉత్తరాలు వస్తాయి అని ఎక్సైటెడ్గా. ఏ కమ్స్ ఆఫ్ ఏజ్ అన్న పుస్తకంలో ఉందండి ఇదంతా. వెళ్ళిపోతే గోని సంచులతో వెళ్ళిపోతే 8 ఉత్తరాలు ఎన్నో వచ్చినాయి. అది దాని గురించి రాస్తాడు. సో అందుకు ఇనీషియల్లీ చాలామంది వచ్చేస్తారు, అందుకని మనకు గుప్తత అవసరం అంతమందిలో అని ఇనీషియల్గా రాయటం జరిగింది. కాకపోతే ఇక్కడ గుప్తత గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా కొంచెం మాట్లాడతాను గుప్తత గురించి. ఏంటి గుప్తత అన్నది? బయట వాళ్ళ గుప్తత మీ ఇష్టం సార్, మీ గుప్తత మీ ఇష్టం యాక్చువల్లీ. కాకపోతే ఏలో గుప్తత అక్కర్లా. గుప్తత అంటే ఏంటి? నా ఇన్వెంటరీ వెళ్ళి అందరికీ, పక్కనోటి ఇన్వెంటరీ అందరికీ చెప్పడం కాదు, అది గుప్తతే. గుప్తత అంటే ఏంటి? నా పేరు, నా ఊరు, నా ఐడెంటిఫికేషన్, నా ముఖం, నేను ఎక్కడ పని చేస్తున్నాను, ఇది నన్ను ఎలాగ ఐడెంటిఫై చేయగలుగుతారు, దాన్ని గుప్తంగా ఉంచుకోవాలి. ఎక్కడ? ప్రెస్, రేడియో, ఫిల్మ్స్, వెబ్లో కూడా. వెబ్ రికమెండెడ్ ఇంకా రాకపోయినా ట్రెడిషన్స్లోకి. వెబ్లో కూడా అనమాట. అంటే నేను ఏ ఫేస్బుక్లోకి వెళ్ళి ఓపెన్గా నేను ఆల్కహాలిక్ అని డిక్లేర్ చేయకూడదు నా మొహంతో. క్లోజ్డ్ గ్రూప్స్లో ఉండొచ్చు. వీళ్ళు రాసినప్పుడు ఎందుకు వేరే మేము ఇక్కడ ఏమంటున్నారు ఈ పారాగ్రాఫ్లో? మేము వేరే పనులు కూడా చేస్తున్నాం బ్రదరు, లక్షల కొద్దీ వచ్చేస్తే మాకు కష్టం, వేరే పనులు కూడా ఉంటాయి, అందుకనే గుప్తత, మీరు అర్థం చేసుకుంటారు అని చెప్పి అర్థిస్తున్నారు. కాకపోతే ఇక్కడ దాని తర్వాత పెరగ్గా మనకు అర్థమైంది ఏంటంటే, మనం చేసుకునే సర్వీస్ చెప్పం. ఎందుకు చెప్పం? ఆ గుప్తత మెయింటైన్ చేయటంతో నాకు వినయం వస్తుంది. నా గురించి గొప్పలు చెప్పుకుంటే ఏమొస్తుంది? అది చేశా, ఇది చేశా అని గర్వం వస్తుంది, గ్రాండియాసిటీ వస్తుంది. సో అందుకనే నేను చేసిన సర్వీస్ చెప్పం ఎక్కువ, సందర్భం వస్తే తప్ప. అలాగే నేనేం చేస్తాను? నేను ఉపయోగపడుతుందంటే బయట ఎక్కడైనా చెప్పచ్చు, నా ఫ్యామిలీలో చెప్పచ్చు, నా ఉద్యోగంలో చెప్పచ్చు. ఎందుకంటే అది ప్రెస్ కాదు, రేడియో కాదు, ఫిల్ము కాదు, వెబ్ కాదు, 4 కాదు, నా ఇష్టం. అది నాకు ఉపయోగపడుతుంది అంటే చెప్తాను. ఎందుకు చెప్తున్నానో చూసుకుంటా. గొప్ప కోసం నేను తాగుడు మానేసేం చూసావా అని చెప్తున్నానా, లేకపోతే నిజంగా ఎవరికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చెప్తున్నానా? అది ముఖ్యం. నా ఉద్దేశం ఏంటి అని చెప్పి. నేను మొన్నే ఒక కొలీగ్కి రోజు ఫుల్ బాటిల్ అవుతున్నాను సార్, ఆపేసాను అన్నాడు. ఓకే, నో ప్రాబ్లం, ఆపటం కష్టమైతే నాకు చెప్పండి, ఇది ఉందని చెప్పాను. ఏంటి అన్నాడు. మీతో ఆపటం కష్టమైతే చెప్పండి, నో ప్రాబ్లం.
సేమ్ నా టీంలోనే పనిచేస్తారు. చెప్తాను ఒకవేళ నిజంగా ఇదంటే, ఎందుకంటే నాకు ఇంకొకళ్ళని సహాయం చేయడం ఇంపార్టెంట్ ఈరోజు. నా ఉద్దేశం ఇంపార్టెంట్. నేను గొప్పగా చెప్పట్లే, అక్కడ సహాయానికి చెప్తున్నా. సో మిగతా దేవుడు చూసుకుంటాడు. ఆఫీస్లో చెప్తున్నా. ఆ, ఆఫీస్లో మామూలుగా అయితే ఫారిన్ కంపెనీస్లో ఫైర్ చేయడానికి ఉండదు. ఇండియాలో కూడా దాదాపు ఎన్ని కంపెనీస్లో చేయడానికి ఉండదు అలా. ఎందుకంటే హూ ప్రకారం ఇది ఒక మెంటల్ ఇల్నెస్, మెంటల్ డిజార్డర్. సో ఆ, అందుకనే పిఐ కార్యక్రమంలో కూడా గుప్తత ఇంపార్టెంట్. నా మొహం కనిపిస్తూ ప్రెస్ ఉన్నప్పుడు ఇవ్వకూడదు, లేకపోతే ప్రెస్కి చెప్పాలి. ఆ, నన్ను గుర్తుపడ్డాను. బిల్డబ్ల్యూ ఒక కథ చెప్తాను సార్. బిల్డబ్ల్యూ బాగా ఫేమస్ అయ్యాక టైమ్ మ్యాగజీను, బాబు నీకు ఫోటో తీసుకుని, టైం అంటే చాలా ఫేమస్ అనమాట, టైం మ్యాగజీన్ అంటే దాని మీద ఫోటో రావాలని ఎంతో తహతహలాడుతూ ఉంటారు చాలా గొప్ప గొప్పవారు. ఆ రోజుల్లో హైదరాబాద్ నిజాంది వచ్చింది టైమ్ మ్యాగజీన్లో మీద ఫోటో, ఏంటి వరల్డ్స్ రిచెస్ట్ అని. సో టైమ్ మ్యాగజీన్ మీద వచ్చావంటే ఇంక నువ్వు టాప్, నువ్వు చేసిన ఫీల్డ్లో. సో బిల్ డబ్ల్యూది నేను ఫోటో వేస్తారా బాబు అన్నారు. బిల్ డబ్ల్యూ అన్నాడు, బాబు నో. ఏంటి ఎందుకు నువ్వు అంటే, "నేను ఇలా గుప్తత, మేము మ్యాగజైన్స్‌లో అది ఎయ్యం." "ఎందుకు మ్యాగజైన్స్‌లో అది ఎయ్యం?" అంటే, "ఇప్పుడు రేపు పొద్దున్న తాగాననుకో, ఇదిగో బిల్ డబ్ల్యూ గాడు టైమ్ మ్యాగజైన్ మీద పడ్డాడు. కాతే ఇక్కడ తప్పతాగి తిరుగుతున్నాడు. సో, ఆల్కహాలిక్స్ అనానమస్ పనిచేయదు. లేతే ఆల్కహాలిక్స్ అనానమస్‌కి బ్యాడ్ నేమ్ వస్తది." అదొక కారణం. ఆయనకి గర్వం పెరుగుద్ది. అది రెండో కారణం. సరే అయితే నీ ఫేస్ కనిపించకుండా వేస్తాంలే అన్నాడు. కుదరదు, నన్ను నా బాడీ చూసి గుర్తుపట్టేస్తారు. సరేలే అయితే నీ వెనకాల నుంచి ఫోటో తీస్తా ఉన్నారు. కుదరదు, అది కూడా వద్దురా బాబు, నేను చాలా ఫేమస్ సర్కిల్స్లో, నన్ను చూసి గుర్తుపడతారు జనాలు అని రిజెక్ట్ చేశాడు. సో నిజంగా సొసైటీలో కానీ జనాల్లో కానీ ప్రాముఖ్యత ఉన్న వాళ్ళు మొత్తం బ్లాక్అవుట్లో ఏమైనా మాట్లాడితే వాయిస్ వాయిస్ మోడిఫికేషన్తో బాగుంటాం. కొంచెం గుప్తతను కూడా అలా ప్రొటెక్ట్ చేశాడు బిల్డబ్ల్యూ. ఇది ఏ కమ్స్ ఆఫ్ ఏజ్లోనో ఉన్నట్టుంది అది కథ, చదువుకోండి ఆ పుస్తకం. సో అలా గుప్తత మెల్లిగా మన ఎక్స్పీరియన్స్తో మారిందనమాట. ఒకటి వినయానికి, రెండు ఏఏకి చెడ్డ పేరు రాకుండా ఉండడానికి. ఆల్కహాలిక్స్ అనానమస్లో నా పేరు నా మొహం గుప్తత కాదు. నా ఇన్వెంటరీ ఏమైనా గుప్తతగా పెట్టుకోవాలనుకుంటే నేను పెట్టుకోవచ్చు. కాదు, నా పర్సనల్గా అయితే అందరితో చెప్తా. నాకు ఎందుకంటే ఎంతమందితో ఓపెన్గా ఉంటే అంత మంచిది. నా డిఫెక్ట్స్ మెయిన్గా అందరికీ చెప్తా. ఆ, సో దాని నుంచి ఎలా బయటకు వచ్చానో కూడా చెప్తా. ఎలాగ ప్రాక్టీస్ చేస్తున్నానో కూడా. సో ఇక్కడతోటి నెక్స్ట్ పారా చదవండి సార్. తన తాగుబోతుతనం గురించి రాసేటప్పుడు కానీ, బహిరంగంగా మాట్లాడేటప్పుడు కానీ, తన పేరు చెప్పకుండా ఉండాలని ఇతరులు ఇ- బదులుగా. బదులుగా ఇది కళ్ళెందుకో మసగ్గా ఉన్నాయి. బదులుగా ఆల్కహాలిక్స్ అనానిమస్ సభ్యుడిని అని చెప్పుకోవాలని మా మిత్రమండలిలో ప్రతి సభ్యుడిని కోరుతున్నాం. ఆగండి. సో ఏంటి, నేను కార్తిక్ని, నేను ఆల్కహాలిక్ అనానమస్ సభ్యుణ్ణి మాత్రమే. నేను జిఎస్ఓ చైర్మన్ అవ్వచ్చు, నేను అయినా సభ్యుణ్ణి మాత్రమే. నేను మొత్తం ఆల్కహాలిక్స్ అనానమస్కి ఎప్పుడూ మాట్లాడలేను, మాట్లాడకూడదు కూడా. అందుకనే మన శనివారం స్పీకర్ మీటింగ్లలో చూశారు అంటే అదే చెప్తారు అక్కడ. ఏంటి, నా ఇది కేవలం నా అనుభవం మాత్రమే. నేను ఆల్కహాలిక్స్ మొత్తాన్ని రిప్రజెంట్ చేయను, నేను ఒక సభ్యుడిని మాత్రమే. బిగ్ బుక్లో లేకపోతే దయచేసి దీన్ని తీసుకోకండి అని కూడా చెప్తారు. మొత్తం ప్రపంచం అంతా దీన్ని ఆధారంగా తీసుకుంటుంది. ఆల్కహాలిక్స్ అనానమస్ ప్రపంచం అంతా బిగ్ బుక్ ప్రామాణికత. కంటిన్యూ సార్. పత్రికల పత్రికల వారిని కూడా మేము మనపూర్వకంగా మా ఈ కోరికను మన్నించాలని, లేకపోతే మేము చేసే పనిలో సమర్థతను కోల్పోతామని విన్నవించుకుంటున్నాం. సో పత్రికలు కూడా ఇండియాలో ఏంటంటే, ఆ, మరి డబ్బులు అడుగుతారు ఏమైనా ప్రింట్ చేయాలంటే. మరి అది నాకు పర్సనల్గా ఒపీనియన్ చెప్తాను కానీ ఈ మీటింగ్లో కాకపోయినా, మరి అది మన సిస్టము. ఇప్పుడు యాడ్ వేయాలంటే టీవీ వాడు డబ్బులు అడుగుతాడు మరి.
ఆ, కాకపోతే ఏదో ఒకటి అది సపరేట్ కానీ టాపిక్ డైవర్ట్ అవ్వద్దు మనం. ఇక్కడ రాసింది ఏంటి? కంపల్సరీ ప్రెస్ వస్తే మనం పక్క తీసుకెళ్ళి మన గుప్తత గురించి మనం క్లియర్గా చెప్పాలి. ఎందుకు చేస్తున్నాం? వన్, రేపొద్దున వాడు బయటికి వెళ్ళి తాగితే బ్యాడ్ నేమ్ వస్తుంది. టూ, వినయం. మాకు మంచిది కాదు, మేము ఏదో గొప్పోళ్ళు అనుకుని తిరిగి తాగుతాం. మూడోది ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు ఈ లైన్లో. ఏంటి? నేను కేవలం సభ్యుడిని మాత్రమే. నా ఫోటో వేసేసి మీరు రాశారనుకో, అదేదో ఆల్కహాలిక్స్ అనానమస్కి నేనేదో రిప్రజెంటేటివ్గా ఎవ్వడో రిప్రజెంట్ చేయడు ఆల్కహాలిక్స్ అనానమస్. అందరం కేవలం సభ్యులమే. ఆ, ఇది మూడోది ఈ పారాగ్రాఫ్లో దొరికింది, ఇందాడి పారాగ్రాఫ్లో. నేను సభ్యుడిని మాత్రమే అన్న దాంట్లో. ఆ, సో ఖచ్చితంగా పక్క తీసుకెళ్ళి చెప్పాలి. ప్యాంప్లెట్స్ కూడా ఉన్నాయండి దీనికి. ప్రెస్ అండ్ అనానిమిటీ ప్యాంప్లెట్ ఉంది. ప్రెస్తో ఎలా మాట్లాడాలో కూడా లిటరేచర్ ఉంది. కంటిన్యూ సార్. సాంప్రదాయబద్ధమైన అర్థంలో మాదొక సంస్థ కాదు. దీనికి చెల్లించాల్సిన రుసుములు కానీ బకాయిలు కానీ ఏమీ లేవు. దీనిలో సభ్యత్వమునకు కావలసిన ఒకే ఒక అర్హత త్రాగటం ఆపివేయాలనే నిజాయితీతో కూడిన కోరిక మాత్రమే. కిందకి వెళ్దాం. మేము ఏ రకమైన మతానికి, మత అనుబంధ సంస్థకు లేదా వర్గానికి అనుబంధమై లేము. మేము ఎవరిని వ్యతిరేకించము. కేవలం త్రాగుబోతుతనం బారిన పడిన వారిని సహాయం సహాయ వారికి సహాయపడదామని కోరుకుంటున్నాం అంతే. ఇక్కడ ఆపుదాం సార్. నేను ఇది మీరు అందరూ విన్నారా సరిగ్గా? లేకపోతే అలాగే ఎక్కడో అంటే నాలాగా ఇక్కడ ఉంటుంది మైండ్, అప్పుడప్పుడు అక్కడ ఉంటుంది, ప్రతిసారి ఇక్కడ ఉండదు. ఈ మధ్యన రికవరీలో ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉంటుంది. ఆ, పరిస్థితి బట్టి. ఆ, అదే ఇందాక చదివాం కదా, మానసికంగా ఆశ లేని స్థితిలో ఉంటే అక్కడ ఉంటుంది మైండ్. మళ్ళీ రావాలి, మానసికంగా రికవర్ అవ్వాలంటే మళ్ళీ నేను నా ఫోర్త్ స్టెప్ నుంచి నైన్త్ స్టెప్ దాకా చేసుకోవాలి ఒకసారి మైండ్లో. సో ఎనీవే, ఇది చదివి విన్న వాళ్ళకి ఇది మన ప్రస్తావన క్లియర్గా. ఒక్కసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రస్తావన, దాంతో ఆపి క్వశ్చన్ అదే సెషన్ వేరే వాళ్ళకి కూడా ఓపెన్ చేద్దాం. ఒకసారి పైకి వెళ్ళండి స్నేహితు గారు, ప్రస్తావన స్టార్టింగ్కి. థ్యాంక్ యూ సార్. ఏంటి మీరు తప్పు చూపిస్తున్నారండి? కొంచెం చూసుకోండి సార్, తప్పు చూపిస్తున్నారు. అదే ఓకే, కంటిన్యూ. నేనే తప్పండి, మీరే కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. సో సాంప్రదాయబద్ధమైన సంస్థ కాదు అంటే, అందుకనే ఆల్కహాలిక్స్ అనానమస్ని అర్థంలో మా మొదటి సంస్థ కాదు. ఓకే. సో ఏంటి ఇక్కడ? మనది ఫస్ట్ ఆఫ్ ఆల్ సంస్థ కాదండి, ఫెలోషిప్, మిత్రమండలి. సంస్థలు ఎలా ఉంటాయి? పైన ఒకడు ఉంటాడు, ఇక్కడ కూడా ఉండడు. పైన పైన ఉండేది గ్రూప్. సభ్యుడు కూడా కాదు యాక్చువల్లీ, గ్రూప్. గ్రూప్ నుంచి గ్రూప్ కాన్షియస్ వెళ్తుంది. సో సభ్యుడు ఇంపార్టెంట్, అక్కడి నుంచే వెళ్తుంది గ్రూప్ కాన్షియస్. సో గ్రూప్ కాన్షియస్ అందరికంటే పైన ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఎలాంటి రుకుములు చెల్లించడానికి లేదు, అంతా వాలంటరీ. ఇదంతా మనం చదివిందే, డబ్బులు ఏమీ అవసరం లేదు. కాకపోతే నేను నా కోసం ఇస్తా, బయట సభ్యుల నుంచి అస్సలు తీసుకో డబ్బులు. ఎందుకంటే దానికి కారణాలు ఏంటంటే, బయట వాళ్ళు ఒకసారి డబ్బులు ఇస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. మన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి రావాలి? గ్రూప్ కాన్షియస్ నుంచి రావాలి. అది. సో జయోమి గారు అలాగే గీకండి సార్ ఇక్కడ. ఓకే. సో ఎనీవే, బకాయిలు ఏమి లేవు, ఆల్రెడీ తాగేసి వచ్చాం మనం, బకాయిలు కట్టాం. లక్షల లక్షల బిల్లులు కట్టాం. సో బకాయిలు ఏమి లేవు ఇక్కడి నుంచే. కాకపోతే ఒక్కటి అర్థం చేసుకోవాలండి, అదే ఆల్కహాల్ మన రికవరీ ఫ్రీ కాదు. నేను కష్టపడాలి, నేను టైం ఇవ్వాలి, నా రుణం డబ్బుల రూపంలో కూడా తీర్చుకోవచ్చు, తీర్చుకోవాలి కూడా. ఎందుకంటే ప్రతి చోటకి నేను వెళ్ళలేకపోవచ్చు, కాకపోతే నా లిటరేచర్ వెళ్తుంది. లిటరేచర్ ప్రింట్ చేయాలంటే ఖర్చు అవుతుంది, పోస్ట్ చేయాలంటే ఖర్చు అవుతుంది. దానికి డబ్బులు, ఒక కొత్త మిత్రుడు వస్తే మనం
ఏంటంటే వాడికి ఫ్రీగా బుక్ ఇస్తాం. అది మన గ్రూప్ ఖర్చు నుంచే వెళ్తుంది, నా పాకెట్ నుంచి వెళ్ళాలి. మొదట్లో ఎలా వేసేవారంటే ఒక డ్రింక్ అని వేసేవారు. అప్పుల్లో డాలర్ 1939 సార్ అది. ఇది 2026 సార్. ఇప్పుడు డ్రింకు 90స్లో కూడా ఇండియాలో 10 రూపాయలే వేసేవారు. ఈ రోజుకి మనం 10 రూపాయలే వేస్తే ఏం సరిపోద్ది సార్? మాకు హోమ్ గ్రూప్ ఉంది, వాళ్ళు ఎప్పుడు డబ్బులు అడగలేదు, స్కూల్లో పెట్టుకుంటాం. అయినా మేమే ఏదో ఒకటి సంవత్సరం సంవత్సరం చేస్తాం వాళ్ళకి. చేసినప్పుడు మాకు సుమారుగా నెల ఖర్చు వచ్చి 1500 రూపాయలు పడుతుంది వాళ్ళకి చేయటానికి. సంవత్సరానికి ఒకసారి చేస్తాం సుమారుగా, అంచనాగా. ఏమన్నా చేయాలంటే అట్లీస్ట్ 15,000 ఉండాలి కదా ఈ రోజుల్లో. ఆ, సో సుమారుగా అంత పడుతుంది, నెలకి 1500 చొప్పున. ఆ, సో ఇప్పుడు నేను మీటింగ్కి వస్తే 4 మీటింగులు జరుగుతాయి. మీటింగ్ కిట్టి 100 100 100 100 అయితే 4 మీటింగ్లకి 400. మరి 1500 గ్యాప్. హ, సో ఈరోజు ఆ రోజు 10, ఈ రోజు 10 ఒకటి కాదు. నేను చేసేది మటుకు యూజువల్లీ ఒక డ్రింక్ ఖర్చు చేస్తాను దాంట్లో. ఈరోజు పోనీ చీపెస్ట్ డ్రింక్ వేయండి, పెద్ద డ్రింక్ ఖర్చు ఎక్కర్లా. చీపెస్ట్ ఒక 20 రూపాయలు ఒక క్వార్టర్, ఒక పెగ్గు కొనాలంటే ఒక 20 రూపాయలైనా అవుద్దిగా, 30 రూపాయలైనా అవుద్దిగా. అదేం వెయ్యగలిగితేనే వాలంటరీ. ఇంట్లో వాళ్ళని ఆపుకుని వేయొద్దు. ఇంట్లో వాళ్ళు ఖర్చు ఫస్ట్, ఇంట్లో వాళ్ళ డ్యూటీలు ఫస్ట్, దాని తర్వాత వేయాలి. నా ఖర్చు ఆపుకుని వేయచ్చు. సో ఎనీవే, ఫ్రీ కాదు ఇది, కష్టపడాలి, నా గ్రాటిట్యూడ్ చూపించాలి, బకాయిలు లేకపోయినా. దీనిలో సభ్యత్వానికి అదే అర్హత ఏంటి? ఒక్కటే, ఆ, నిజాయితీతో కూడిన కోరిక. ఇక్కడ ఇది ఇంగ్లీష్లో ఉండదు, కొత్త ఎడిషన్లో. నిజాయితీతో కూడిన కోరిక తప్పిక్కడ ఇంగ్లీష్ ప్రకారం. మనం ఎందుకు తీశారో బిగ్ బుక్ మార్చడానికి మనం ఫస్ట్ సెషన్లో చెప్పుకున్నాం. ఎందుకు తీశారో తెలుసా? అది నేనెవరినండి మీకు నిజాయితీ ఉందో లేదో చెప్పడానికి. అందుకని నా స్పాన్సీలు కూడా ఇది కరెక్ట్ ఇది తప్ప చూసుకో అని చెప్తా. నేనెవరిని? నాకు కనిపిస్తే ఉంటే చెప్తా, కనిపిస్తుందిరా బాబు, కాకపోతే లేదు అన్నాడంటే ఓకే, అది నో ప్రాబ్లం. జడ్జి నేను కాదు, నా దేవుడే నన్ను జడ్జ్ చేయలేదు, అదే ప్రేమించాడు, క్షమించాడు. నేనెవరిని జడ్జ్ చేయడానికి? అందుకని ఆ పదం తీసేశారు, ఓన్లీ కోరిక. సో నేను తాగుతూ వస్తూ కూడా మీటింగ్కి నా కోరిక ఉందని నువ్వు ఏం చేయలేవు. నేను ఈ హోమ్ గ్రూప్ నెంబర్ అని నువ్వు ఏం చేయలేవు. అది వాడిని టాలరేట్ చేయాల్సిందే. మీటింగ్ డిస్టర్బ్ చేస్తేనే చెప్తాం, బాబు కొంచెం బయటికి వెళ్ళండి అని. కొంచెం కిందకి వెళ్ళండి సార్, నేను ఆల్రెడీ చాలా టైం తీసుకున్నా ఈరోజు, సారీ అబౌట్ దట్. మతానికి, మతానుబంధానికి, వర్గానికి సంబంధించిన వాళ్ళం కాదు. పాకిస్తానోడు వచ్చి మీటింగ్లో కూర్చున్నా మనం వాడిని బ్రదర్ లాగే చూడాలి. కంట్రీ కూడా సంబంధం లేదు మనకి. త్రాగుబోతా కాదా, బయట విషయం లోపల తేకూడదు. ఆ, ఎవరిని వ్యతిరేకించాం. అందుకని ఎన్ని కంట్రీస్లోనే ఉంది, ముస్లిం కంట్రీస్లో ఉంది, బుద్ధిస్ట్ కంట్రీస్లో ఉంది, ఏథిస్టులు ఉన్నారు, దేవుడు నమ్మని వాళ్ళు ఉన్నారు, ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కేవలం త్రాగుబోతనం నుంచి రికవర్ అవ్వడానికి మనం ఈ ఏఏ అన్నది వాడుకుంటాం. అందుకనే ఏఏలో పాలిటిక్స్ మాట్లాడడం. బయట ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నా మంచిది కాదు, ఎందుకంటే మీరు ఇద్దరు కొట్టుకున్నారనుకో పాలిటిక్స్ పరంగా, రేపొద్దున ఇద్దరు మీటింగ్ మానేస్తారు ఒకళ్ళు. మీటింగ్ మానేస్తే బొక్క కదా మరి ఒకరికి, సారీ ఫర్ ద లాంగ్వేజ్. సో అందుకనే పాలిటిక్స్ అవాయిడ్ చేస్తాం. సినిమాల గురించి మాట్లాడుకోవచ్చు, అది పెద్ద, లేకపోతే ఏదైనా ఆర్ట్ గురించి అయినా మీరు చేసేది, లేకపోతే మీ ఆటల గురించి అయినా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. మతాలు, పాలిటిక్స్ ఇలాంటివి అవాయిడ్ చేస్తాం. సో ఇక్కడతో ఆపేసి నేను ఇంక నోరు మూసేస్తానండి. ఇక్కడ దాకా చదివిన దాంట్లో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ కానీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ
మీరు చెయ్యి ఎత్తచ్చు జూమ్లో, లేకపోతే మీరు అన్మ్యూట్ చేసుకునైనా, ఎవరిది చెయ్యి ఎత్తి లేకపోతే అన్మ్యూట్ చేసుకునైనా మొదలు పెట్టచ్చు. ఇప్పుడు దాకా చదివిన దాని మీద ఎక్స్పీరియన్స్, లేకపోతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సార్ నేను తాగుబోతున్నా, నా పేరు శంకర్ నారాయణ. హలో శంకర్ గారు, క్వశ్చనా అండి ఎక్స్పీరియన్సా? ఒక క్వశ్చన్ సార్. డెఫినెట్. తాగుడు వ్యసనం అంటే ఏమి, తాగుబోతుతనం అంటే ఏమి సార్? వ్యసనానికి తాగుబోతుతనానికి తేడా ఏమన్నా ఉందా అని తెలుసుకుందామని సార్. ఏమోనండి, పుస్తకంలో అయితే అలాగ విభజించి రాయలేదు. వ్యసనం అంటే అదే పేరు కదా, నాకు తెలిసి. ఇంకెవరైనా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఆ, ఉమ్. వ్యసనం అన్నా ఎడిక్షన్ అన్నా ఒకటే కదా. తాగుబోతుతనం అంటారు కదా, తాగుబోతుతనానికి వ్యసనానికి ఏమి అని. అదే రెండు వ్యసనం అంటే ఏంటి? ఎడిక్షన్. అడిక్షన్. తాగుబో ఆ, తాగుబోత్తనం కూడా ఇంకొక అర్థం ఎడిక్షనే కదా. తనం అన్నది ఏంటి? తనం అన్నది ఎడిక్షన్కు ఉండే క్వాలిటీస్. నా ఈగో కానీ ఎక్కువ ఉండొచ్చు, నాకు లస్ట్ ఎక్కువ ఉండొచ్చు, అదే లైంగిక కోరికలు ఎక్కువ ఉండొచ్చు. సడన్గా తాగుడాపి నేను ప్యాకెట్కి వెళ్ళొచ్చు. ఇంకేం మారలేదు, ఆ తనం అలాగే ఉంది, ఆ అడిక్షన్ అలాగే ఉంది. ఆ వ్యసనం వ్యసనం అంటే వ్యసనం పేరు మారిందంతే, వ్యసనం మారలేదు. సో నా ప్రకారం రెండు దాదాపుగా ఒకటేనండి. ఇంకెవరైనా విభేదిస్తే ఆన్సర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. ఎవరు ముందు లేపారండి? పవన్ గారా, శ్రీనివాస్ గారా? ఎవరైనా షేర్ చేస్తారండి? ఎవరైనా హెల్ప్ చేస్తారా షేరింగ్? నేను ఆన్సర్ చేస్తూ ఇది చూడలేను. నేను చేస్తానండి. ఆ, శ్రీనివాస్ గారు మీరు అడుగుతారండి. యా నేను తాగబోతున్న శ్రీనివాస్. ప్రిసైజ్లీ అని చెప్పే దగ్గర ఆడియో కట్ అయింది, మళ్ళీ ఒకసారి ప్రిసైజ్లీ గురించి చెప్తారా? షూర్ అండి. ఇంగ్లీష్ పుస్తకంలో ప్రిసైజ్లీ హౌ వీ హ్యావ్ రికవర్డ్ అంటది సెంటెన్స్. ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే మేము ఎలా కోలుకున్నామో ఖచ్చితంగా రాసున్నది అని. అంటే నాకు ఇంకా అంతకంటే మంచి పదం దొరకలేదు. ప్రిసైజ్లీ అంటే అటు ఇటు తేడా లేకుండా దీంట్లో ఉన్నది చేస్తే మీరు ఖచ్చితంగా రికవర్ అవుతారు అని అర్థం. అటు దాని తర్వాత సెంటెన్స్లో ఏం రాశాడు? ఎంతకంటా మీకు అవసరం లేదు అని రాశాడు ఈ గ్రంథం కంట. సో ప్రిసైజ్లీ అన్నది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇంగ్లీష్ పుస్తకంలో. ఎందుకంటే క్లియర్గా చెప్తున్నాడు, ఈ పుస్తకం నువ్వు కోలుకోవడానికి ఖచ్చితమైన పుస్తకం, అంటే ఖచ్చితంగా ఏం చేయాలి అన్నది మేము ఈ పుస్తకంలో రాసాం ప్రిసైజ్గా. అది ఎక్కువ కాదు, తక్కువ కాదు. అది ప్రిసైజ్లీ అంటే అది అర్థం, ఎక్కువ కాదు, తక్కువ కాదు. కరెక్ట్గా మీరు ఏం చేయాలో అది రాసాం కోలుకోవడానికి. ఓకే. నా పేరు పవన్ అండి, నేను త్రాగబోతున్నా. ఈ సెంటెన్స్ చదువుతున్నానండి, ఈ వాక్యం. త్రాగుబోతుల గురించి మేము చేసే పని మా దైనందిన కార్యక్రమాలతో పాటుగా అదనంగా నిర్వహించే కార్యక్రమాన్ని అర్థం చేసుకోవలసిందిగా అర్థిస్తున్నాము. ఇది ఆ, నాకు దీని గురించి మొదటి నుంచి కూడా కొంచెం డౌట్ ఉందండి, సందేహం ఉంది. ఎందుకంటే మనం రకరకాల మన సమూహంలో రకరకాల వయసులో ఉన్న వాళ్ళము, రకరకాల ఆ, పనుల్లో ఉన్న వాళ్ళము, దైనందిన కార్యక్రమాలు ఉన్నాయి, రకరకాల కుటుంబ వ్యవస్థలో లేకపోతే ఇంకేదో ఆర్థిక సమస్యలు ఇంకా చాలా ఉన్నాయండి. ఏ ఇద్దరివి ఒక రకమైన సమస్య కాదు. అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ మన సమూహం కోసం వెచ్చించే సమయం భిన్నంగా ఉంటుంది. ఒకరు రోజుకి 3 గంటలు ఇవ్వగలరు, ఒకరు 30 నిమిషాలు ఇవ్వగలరు. అయితే దీంట్లో నాకు సందేహం ఏంటంటే
సో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది ఇంకొంచెం సమయం వెచ్చించుంటే బాగుండు కదా. ఇంకోసారి ఏమనిపిస్తుంది అంటే మరి కుటుంబానికి ఇవ్వలేని సమయం ఏకి ధారాదత్తం చేస్తే అది కూడా తప్పే అవుతుంది కదా. నా కోలుకోవడం అనేది ఏదైతే ఉందో నా కుటుంబం దగ్గర నుంచే మొదలవ్వాలి కదా. ఈ భిన్నమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి కార్తీక్ గారు. మీ అనుభవంలో దీని గురించి మీరు సలహా కానీ లేకపోతే మీ అనుభవం కానీ పంచుకుంటారని ఆశిస్తున్నాను. షూర్ అండి. ఇది చాలా న్యాచురల్గా నాకు కూడా కొత్తల్లో వచ్చేవి. ఆ, ఏంటంటే ఆ, ఆ, నేను మా ఫ్యామిలీకి అది చేసేయాలి ఇది చేసేయాలి అని చెప్పి, కాకపోతే అదంతా నా కంగారు, నాకే తెలుసు అన్న ఇది, ఆ, లేకపోతే వేరే ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు టైం గురించి అడిగారు కాబట్టి ఆ, ఏంటంటే నాకు చాలాసార్లు ఇది కూడా వచ్చింది, ఇక్కడ ఫ్యామిలీ చూడాలా ఏకి వెళ్ళాలా. నేను అంటే ఇది నా అనుభవం మాత్రమే, నా ఒపీనియన్ మాత్రమే. నేను ఎలా చూస్తాను అంటే ఇది నా డ్యూటీయా కాదా, అది నా డ్యూటీ అంటే ఏంటి, పిల్లోడికి నేను అవసరం చదువులోనో లేకపోతే ఏదో ఒకటి. మీటింగ్ టైంలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా, అది దాని చుట్టూరు పెట్టుకోవచ్చు. కొంచెం లౌక్యంగా కూడా ప్రవర్తించాలి. ఆ, ఒక ఎవరిదో పెళ్ళుంది, నేను వెళ్ళటం అవసరమా లేదా, నా డ్యూటీయా కదా, మా ఆవిడ రమ్మంది అప్పుడు నా డ్యూటీ అవుతుంది. కాకపోతే మా ఆవిడతో నేను మాట్లాడొచ్చు కదా, అంత ఇంపార్టెంట్ అని. ప్రయారిటీ చేసుకోవటం చాలా ముఖ్యం. నాకు ఎప్పుడూ ఫస్ట్ ప్రయారిటీయే, దాని తర్వాతే మిగతాయి. నేను రికవర్డ్ స్టేట్లో ఉంటే అప్పుడు ఇవన్నీ చేయగలుగుతా, లేకపోతే అక్కడ దాకా నాకు ఎప్పుడూ ఫస్ట్ ప్రయారిటీ. రికవర్డ్ స్టేట్కి వచ్చాక మెంటల్గా అప్పుడు నేను ఇతరులకు ఇవ్వగలుగుతాను, నా ఫ్యామిలీకి. నేను మైండ్ అంతా గజిబిజిగా ఉంది, పెళ్ళికి వెళ్ళి ఏం చేస్తా సార్, మళ్ళీ తాగొచ్చు కూడా చెప్పలేం. సో ఆ టైంలో ఖచ్చితంగా ఇదే, అన్లెస్ డెత్ ఎమర్జెన్సీ వస్తే తప్ప, లేకపోతే నా ఇంట్లో పెళ్ళైతే తప్ప. థ్యాంక్ యూ కార్తీక్ గారు. మిత్రులారా ఇంకెవరికైనా ప్రశ్నలు కానీ లేకపోతే అనుభవం పంచుకోవాలనుకుంటే అన్మ్యూట్ చేసుకుని అడగచ్చు. ఇంకా నాది అవ్వలేదు సార్, కట్ అయ్యో అయింది. సారీ 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 సారీ. సో మీరు పాజ్ అలాగా ఇస్తే ప్రయారిటైజ్ చేస్తాం. బేసిక్గా ఏంటంటే ఆ, నా డ్యూటీ అయితే డ్యూటీ కమ్స్ ఫస్ట్, కాకపోతే దానికి కూడా నేను రికవర్డ్ స్టేట్లో ఉండాలి, అది. మీటింగ్కి వెళ్ళాలి, లేదా సర్వీస్ ఉందనుకోండి. చాలామంది ఏం చెప్పారు నాకు, ఎవరైనా మిమ్మల్ని సర్వీస్కి అడిగితే నో చెప్పకండి అని చెప్పారు కొత్తల్లో. అది కరెక్టే. ఆ, కాకపోతే అప్పుడప్పుడు అర్జెంటీ వస్తాయి, అప్పుడు నో చెప్పాల్సి వస్తుంది ఇంట్లో. కా కాకపోతే నాకు దేవుడికి వదిలేసా నా టైమింగ్, అందుకని ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ నో చెప్పే అవకాశం చెప్పేది. బయట గ్రూప్ వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి నో చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే నాకు వర్క్ ఉన్నప్పుడు అడగచ్చు, అది. సో మీ క్వశ్చన్ ఆన్సర్ చేసినట్టున్నాను, సరిపోయిందండి. ఓకే. మిత్రులారా ఇంకెవరికైనా ప్రశ్న కానీ లేకపోతే అనుభవం కానీ ఉంటే అన్మ్యూట్ చేసుకుని అడగచ్చు. మనకి సమయంలో 13 నిమిషాలు ఉందండి, 30 మంది ఉన్నాము. ఏదైనా అనుభవం కానీ ప్రశ్న కానీ ఏ విషయమైనా కానీ కలిసి చర్చించుకునే అవకాశం అండి, ప్లీజ్ వాడుకుంటే బాగుంటుంది. మనం చదివిన దాని మీద అనుభవం అండి.
ఫ్రెండ్స్, ఇంకెవరికైనా ఏదైనా ప్రశ్న కానీ ఈ చదివిన అధ్యాయంలో ఏదైనా అనుభవం కానీ అనుభవం లేకుండా ఎవరు ఉండరు కదండి చదివిన దాని మీద. అందరూ ఏ మెంబర్సే కదా. మళ్ళీ నేనే కార్తిక్ గారు. ఆ, అడగండి సార్. ఈ అనానిమిటీ మీద ఇప్పుడు కొంతమంది వెబ్ లో కనబడతారు, మాస్క్ వేసుకుంటారు, సరిపోదు కదా. తర్వాత సెలబ్రిటీస్ కూడా కొంతమంది డిక్లేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంటోనీ హాప్కిన్స్ 50th ఇయర్ సొబ్రైటీ అయిన ఈ ఇయర్. ఇట్లా సెలబ్రిటీస్ సొసైటీ అనే ఒక ఛానల్ ఉంది. ఇట్లా హౌ కెన్ వి క్లెయిమ్ అనానిమిటీ ఇన్ దిస్ మ్యాటర్? దీని మీద షెడ్ సమ్ లైట్. షూర్ అండి. ఇప్పుడు రేపు పొద్దున్న నేను వెళ్ళిపోయి నాకు తెక్కొచ్చి అనానిమిటీ నచ్చక ప్రెస్ ముందుకు వెళ్ళిపోయి ఇంటర్వ్యూ ఇస్తే ఆ, మహా అయితే ఏం చేస్తుంది, జిఎస్ఓ ఒక లెటర్ పంపుద్ది, బాబు అలా చేయకురా అని. ఆ, లేకపోతే జిఎస్ఓకి మనల్ని కంట్రోల్ చేసేది లేదు, మీ కింద నుంచే ఉంటుంది కంట్రోల్. వాళ్ళు మహా అయితే ఏంటంటే ఆ, ఆ, ఏ- మనం మరీ అలా వెళ్తుంటే మ్యాక్సిమం ఏం చేయగలుగుతుందంటే అలా ప్రెస్ నోట్ రిలీజ్ చేయగలుగుతారు అంతే. ఏంటంటే బాబు ఇది అనానిమిటీ, ఇట్ డస్ నాట్ రిప్రజెంట్ ఏ అని. సో ఇలాగ ఇండివిజువల్గా రకరకాల మంది రకరకాలు చేస్తున్నారు. మీరు చెప్పినట్టు చాలా తక్కువ మంది సెలబ్రిటీలు వాళ్ళకు వాళ్ళు అనానిమిటీ బ్రేక్ చేస్తారు. మీరు ఇంటర్వ్యూలు చూసినా ఆ, ఏంటంటే 12 స్టెప్ ప్రోగ్రామ్ అంటారు అంతే తప్ప ఆల్కహాలిక్స్ అనానమస్ అనరు. లేకపోతే అసలు మాట్లాడరు ప్రోగ్రామ్ గురించి. ఆ, ఆ, మిగతాయి మీరు చెప్పే ఫేస్బుక్లోది ఎవరో పెడుతున్నారు అలా పోస్టులు. మరి అది బ్రేకే, అనానిమిటీ బ్రేకే, వాళ్ళ అనానిమిటీ బ్రేకే. సో ఏంటంటే చాలా విషయాలు వదిలేస్తుంది జిఎస్ అన్లెస్ ఇట్ ఇస్ ఇదైతే తప్ప ఇలాంటివి వదిలేస్తుంది అనమాట. ఎవరి ఇష్టం వాళ్ళది, అయితే వాళ్ళ రికవరీ అది. సో డెఫినెట్లీ అనానిమిటీ బ్రేకే అది. ఓపెన్ అంటే క్లోజ్డ్ ఫోరం అయితే పెట్టచ్చు ఆన్లైన్. క్లోజ్డ్ గ్రూప్స్ ఉంటాయి ఫేస్బుక్లో, అందరికీ మీ లింకులు అదే మీ ఫ్రెండ్స్కి ఎవరికి కనిపించదు మీరు ఆ గ్రూప్ జాయిన్ అయిన, ఆ గ్రూప్లో మెంబర్స్కే కనిపిస్తుంది. అలా చేసుకోవచ్చు కావాలి అంటే, అది కూడా నేను ఫోటో పెట్టను. సో అది ఓకేనా అండి శ్రీనివాస్ గారు? ఓకే, థింగ్ ఈజ్ ఓకే. యా, హితేష్. హితేష్ భాయ్, Yeah, I just want to correct me if I'm wrong, Karthik Pawan here. As far as the question of Srinivas is concerned, తెలుగు ఇఫ్ యూ కెన్ స్పీక్ దట్ వుడ్ బి గ్రేట్. I'll try to. అది శ్రీనివాస్ గారు ఇప్పుడు క్వశ్చన్ అడిగిన కదా, దాని కంటిన్యూషన్లో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నేను ఆలోచించిన తప్పు ఏమో. అనానిమిటీ, నా గురించి అనానిమిటీ ఒక ఇష్యూ. సెకండ్ ఇష్యూ ఇస్ వేరే మనిషికి అనానిమిటీ. వేరే మనిషికి అనానిమిటీ మనం బ్రేక్ చేయొద్దు. మన ఓన్ అనానిమిటీ ఎప్పుడు బ్రేక్ అయితే, ఎందుకంటే ఫేస్బుక్లో మొత్తం తెలిసిపోతుంది, సోషల్ మీడియా. అప్పుడు సోషల్ మీడియా లేవు కదా. సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అంటే వేరే మనిషికి అనానిమిటీ బ్రేక్ చేయొద్దు. మీ మిత్రులలో, మీ అదర్ ఫెలో మెంబర్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు మీరు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే అనానిమిటీ, నా అనానిమిటీ మీద నాకు హక్కు ఉంటుంది. వేరే అనానిమిటీ బ్రేక్ చేయాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలి. అవునా? నాకు కొంతమంది నెంబర్స్ అడుగుతారు, నాకు ఈ జనరల్గా తెలుసు అనుకో, దిస్ మెంబర్ ఈజ్ ఓకే టు గివ్ హిస్ నంబర్ టు ఎనీబడి, ఇచ్చేస్తా. ఓకే. లేకపోతే నేను పర్మిషన్ తీసుకుని ఇస్తాను, ఇవ్వచ్చా. ఇంకోటి, పక్కనోడి ఇన్వెంటరీ నేను మీటింగ్లో షేర్ చేయాల్సిన అవసరం లేదు, అన్లెస్ ఉపయోగపడుద్ది అంటే
అది కూడా వాడెవడో తెలియకూడదు, ఉమ్, లేకపోతే వాడి పర్మిషన్ ఉండాలి. ఇందాక ఆ, బిల్ డబ్ల్యూ కథ చెప్పాను కదా, ఉమ్, ఉమ్, వెనకాల నుంచి ఫోటో తీయడానికి కూడా ఒప్పుకోలేదు బిల్ డబ్ల్యూ. ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ ద ఉమ్, ప్రిన్సిపల్. ఉమ్, సో అలాగే కాస్తో కోస్తో అవతల వాళ్ళకి అనుమానం వచ్చినా వీడేమో అని చెప్పకూడదు ఉమ్, వాళ్ళ ఇన్వెంటరీ మీటింగ్స్లో. దట్స్ వెరీ రాంగ్ యాక్చువల్లీ, అన్లెస్ యూ ఉమ్, హ్యావ్ పర్మిషన్ ఫ్రమ్ ద అదర్ నెంబర్. ఉమ్, ఉమ్, సో నాకు ఎటువంటి హక్కు లేదు పర్మిషన్ లేకుండా చెప్పడానికి. ఉపయోగపడుతుంది అన్న ముసుగులో చాలామంది పక్కన వాళ్ళ ఇన్వెంటరీలు చెప్తారు ఉమ్, మీటింగ్స్లో. అది కాదు, నా ఇన్వెంటరీ చెప్పాలి, నా కథ చెప్పాలి. ఏమన్నా ఉమ్, ఉపయోగపడితే చాలా వాల్యూడ్ అంటే అక్కడ జాగ్రత్తగా ఆ పేరు తీయకుండా అసలు సమస్య లేదు వీళ్ళకి అర్థం కాదు అనుకుంటే, ఇప్పుడు నేనే మహారాష్ట్రలో వెళ్ళానంటే నేను చెప్పచ్చు అక్కడ. అక్కడ ఇక్కడ వాళ్ళు ఎవరో తెలియదు కదా. అది కూడా yes, అవసరం sir. అయితే ఎందుకు, నా దగ్గరే బొచ్చుడు ఉంది ఇన్వెంటరీ ఉమ్, ఉమ్, చెప్పుకోవడానికి, మళ్ళీ పక్కనోడిది ఎందుకు? అది నా డిజీజ్. నా గురించి కరెక్ట్. చెప్పను, పక్కనోడి గురించి చెప్తా. ఓకే, అదే నేను లైన్ లో ఉన్నాను. సో యువర్ క్వశ్చన్ ఇస్ క్లియర్. యా యా థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఎవరు ఎత్తారు పవన్ ఫస్ట్? ఆ, ఒక్క నిమిషం అండి. ఆ, మన గిరిధర్ గారు అన్మిట్ చేసుకున్నాడు కదా సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. నా పేరు గిరిధర్ అండి, నేను తాగుబోతుని. తన త్రాగుబోతుతనం గురించి వ్రాసేటప్పుడు కానీ, బహిరంగంగా మాట్లాడేటప్పుడు కానీ, తన పేరు చెప్పకుండా ఉండాలని, బదులుగా ఆల్కహాలిక్స్ అనానిమస్ సభ్యుడిని అనుకోవాలని మా మిత్ర మండలిలో ప్రతి సభ్యుడిని కోరుతున్నాం. ఓకే, బానే ఉందండి. అంటే ఇప్పుడు బహిరంగంగా మాట్లాడేటప్పుడు అని అంటే జస్ట్ ఒక కొత్త మిత్రుడిని కలవడానికి వెళ్ళినప్పుడు కాకుండా నార్మల్ గా ఒక్కొక్కసారి క్యాంపెయిన్ చేయాల్సి వస్తూ ఉంటది. ఎందుకంటే ఇక్కడ మాకు ఏదైనా చర్చ్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు కానీ, లేదా ఏదైనా ఫంక్షన్ అలా ఇప్పుడు జాతర అలాంటివి జరుగుతూ ఉంటాయి, శివరాత్రికి అలాంటప్పుడు. అప్పుడు మా వాళ్ళు కొద్దిగా స్టేజ్ స్టాల్ అలాంటిది ఏర్పాటు చేసి ఈ పాంప్లెంట్స్ అవి ఇస్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు సాధారణంగా ఎవరన్నా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మీరన్నట్టుగా పోనీ ఫేస్ గుర్తుపట్టకుండా ఉండడం కోసం జస్ట్ మాస్క్ పెట్టుకుని చెయ్యొచ్చు అని వెళ్ళినప్పటికీ కూడా, మాస్క్ పెట్టుకున్నా కూడా ఇందాక మీరు అన్నట్టుగా బిల్ గారిని వెనక నుంచి చూసినా కూడా గుర్తుపడతారు అన్నట్టుగా, ఎవరైనా బాగా క్లోజ్ పర్సన్ వస్తే ఇతను ఏంటి ఇక్కడ ఉండి ఇట్లా చేస్తున్నాడు ఏంటి అని అలా ఉన్నప్పుడు ఏదన్నా ఎట్లా జరుగుతుంది, దాని గురించి ఎలా చేయవలసి ఉంటుంది, ఆ, దాని గురించి ఏదైనా అనుభవం కానీ. గుడ్ క్వశ్చన్ అండి. కాకపోతే ఇది రాసినప్పుడు మన ట్రెడిషన్స్ ఇంకా ఫామ్ అవ్వాలి. మొదటి ఓకే ముద్రని చదివాం మనం ముందు మాట. ఓకే అది యథాతథిగా పబ్లిష్ చేశారు ఇక్కడ, మార్చడం. ఓకే సో బహిరంగంగా అన్నాక మనం అంతా డిఫైన్ చేసాం దాన్ని, ప్రెస్, రేడియో, ఫిల్మ్స్. ఓకే ఓకే ఇంకోటి ఏంటంటే అదర్ దెన్ బయట మీ అనానిమిటీ మీ ఇష్టం. ఇక్కడ అనానిమిటీ అంటే ఏంటి? మీ పేరు, మీ ముఖం, మీ ఐడెంటిఫికేషన్. సో ఏఏలో మటుకు అది గుప్తత అక్కర్లా, ఉండకూడదు కూడా. మీ పేరు, మీ మొహం, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ ఏఏలో అక్కర్లా. బయట మీ ఇష్టం, మీరు ఎలాగైనా మాస్క్ లేకుండా కూడా ఉండొచ్చు కియోస్క్లో. ఎందుకంటే ప్రెస్ లేదు, రేడియో లేదు, ఫిలిమ్స్ లేవు కదా, వెబ్ లేదు. అందుకనే నేను రికమెండ్ చేస్తారు, బాబు ఫోటోలు తీస్తే జాగ్రత్త బాబు, బయట వెనకాల ఏ బొమ్మ పెట్టుకుని నలుగురికి నువ్వు ఏ నెంబర్ నుంచి ఫోటో తీసుకోవచ్చు, తప్పేం లేదు. అయితే వెనకాల ఏ బోర్డు లేకపోతే మెడల్లో ట్యాగులు ఉన్నాయంటే ఐడెంటిఫికేషన్ అయిపోతుంది. వాట్సాప్లో కూడా మీలో మీరు షేర్ చేసుకోవచ్చు, తప్పులేదు. కాకపోతే తీసుకెళ్లి ఫేస్బుక్లో వేరే ఫ్రెండ్స్ మధ్యలో కూడా పెడితే ఇప్పుడు వెబ్ అయిపోతుంది. సో తప్పేం లేదు ఫోటోలు మన వాట్సాప్ గ్రూపుల్లోది. కాకపోతే ఎవరెవరో ఉంటారు ఆ పెద్ద పెద్ద వాట్సాప్ గ్రూపుల్లో, చిన్న చిన్నగా షేర్ చేసుకోండి మీలో మీరు, తప్పేం లేదు.
అది తీసుకెళ్ళిపోయి పెద్ద ఏదో ఏంటంటే ఓ 300-400 మంది ఉన్నారు అనుకున్న దాంట్లో ఎవరెవరో కూడా తెలియదు ఎవరికి. వాట్సాప్ గ్రూప్లో ఎవరో వచ్చి జాయిన్ అయ్యి ఉండొచ్చు, ఎవరో అల్లరి చేయడానికి. అది. సో కాకపోతే ఉత్తి నలుగురు ఫోటో పెట్టుకోవచ్చు కావాలంటే, వెనకాల ఏ సింబల్స్ ఏం లేకుండా. సో మీరు చెప్పిన కియాస్క్ దాంట్లో మెయిన్గా ఏంటంటే అక్కడ ప్రెస్ లేదు, రేడియో లేదు, ఫిల్ము లేదు, ఇంటర్నెట్ లేదు, మీ ఇష్టం. అది మీరు అనుకుంటుంటే ఎవరో మీకు తెలిసిన వాళ్ళు చూస్తారు అని ఉపయోగపడితే చూడొచ్చు. నేను అలా పట్టించుకోనండి పర్సనల్గా. ఓకే కానీ తెలిస్తే తెలుస్తుంది, అంతే ఏముంది. దేవుడికి వదిలేస్తాను. నా ఉద్దేశం ఏంటి అని ఓకే చూస్తాను. గొప్పల కోసం ఓకే వెరీ గుడ్ చూపించుకుంటున్నాను, లేకపోతే ఓకే భయంతో చూపించుకోవట్లేదు. అది ఓకే Yeah. అది నా పర్సనల్, థ్యాంక్ అంటే యూ నా ఇన్వెంటరీ ద్వారా వచ్చిందండి అది, అంతే. సో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మిత్రులారా, ఇది ఆఖరి ప్రశ్న లేకపోతే అనుభవం షేరింగ్ అండి. తిరుమల ప్రసాద్ గారు చేస్తారు. తిరుమల. థ్యాంక్ యూ పవన్ భాయ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు తిరుమల ప్రసాద్, ఒక తాగుబోతుని. మేము ఎలా కోలుకున్నాం అనే విషయాన్ని ఇతర త్రాగుబోతులకు చూపించడమే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇతర ప్రామాణికత్వం అవసరం లేకుండా ఈ గ్రంథంలోని కుతలు వారిని పూర్తిగా ఒప్పించగలవని నేను భావిస్తున్నాను. మా అనుభవాల వివరణ ఈ త్రాగుబోతుని మెరుగ్గా అవగాహన చేసుకోవడంలో ప్రతి వ్యక్తికి ఎంతో సహాయపడగలని మేము భావిస్తున్నాం. త్రాగుబోతు తీవ్రంగా దెబ్బపడిన వ్యక్తులు చాలా మంది గ్రహించలేరు. దీనితో పాటు మా జీవన విధానం అందరికీ ప్రయోజనకరంగా ఉండగలదని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. సో ఈ గ్రంథమే కాకుండా ఇతరత్ర బయట ఆధ్యాత్మికకు సంబంధించిన వాటివి ఏమన్నా మనము ఫాలో కావచ్చా అంటే ఇది మేజర్ గా ఇంపార్టెంట్, దీనితో పాటు ఇతరత్ర. సో ఇక్కడ రాసిన దాని ప్రకారం అవసరం లేదంటాడు. కాకపోతే 11th స్టెప్ బిగ్ బుక్లో రాసిన చోట తప్పకుండా వాడుకోండి అంటాడు, వేరే గ్రంథాలని కానీ వేరే వీటిని కానీ. సో ఇక్కడ మీనింగ్ అంతరార్థం ఏంటంటే, ఇప్పుడు రాసిన దాంట్లో మీరు ఇది ఖచ్చితంగా చేస్తే అవసరం లేదు కదా. 100% ఎవరు చేయగలుగుతారండి? 100% మీకు బిగ్ బుక్ అర్థమవుతుందా? ఎప్పుడు అవ్వదు. చదివినప్పుడల్లా కొత్త విషయాలు కనిపిస్తాయి. నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అది నా అనుభవం పెరిగే కొద్దీ. సో తప్పకుండా చదవచ్చండి, అందుకని అంత లిటరేచర్ ఉంది. 11th స్టెప్లో అందుకనే రాస్తాడు. ఇక్కడ రాసిన ఉద్దేశం వేరు, ఇక్కడ ఈ బుక్ని డిస్క్రైబ్ చేస్తున్నాడు. కాకపోతే మీరు ప్రాక్టీస్లో చేసేటప్పుడు మీకు ఎన్ని చోట్ల నుంచి తీసుకుంటే ఆధ్యాత్మికంగా సీక్ చేయాలి, అదే నేను సజెస్ట్ చేస్తాను. నాకు ఆ కుతూహలం ఉండాలి లోపల, నేను ఇంకా వెళ్ళాలి దేవుడి దగ్గరికి. అది ఓకే. మీటింగ్ అయిపోయింది, సో నేను రికార్డింగ్ ఆపుతానండి. మీరు సెరెనిటీ ప్రేయర్ తోటి ఎండ్ చేయొచ్చు పవన్ గారు.